నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ విజయలక్ష్మి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కూకట్పల్లిలో మహిళ దారుణ హత్య కిరోసిన్ పోసి నిప్పంటించిన ప్రియుడు మహదేవపూర్లో బేతేస్తా ప్రార్థనా మందిరం క్రిస్మస్ గిఫ్ట్ల పంపిణీ చేసిన పాస్టర్ గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి వేడుకలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు జనగామ జిల్లాలో పోలీసుల కార్డన్ సెర్చ్ సరైన పత్రాలు లేని వాహనాలకు ఫైన్ ఇక డీటెయిల్స్ చూద్దాం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్ లో వెంకటలక్ష్మి అనే మహిళ నాచారంలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో స్వీపర్ గా పనిచేస్తుంది వెంకటలక్ష్మి భర్త మృతి చెందడంతో కూతురికి వివాహం చేసి కుమారుడితో కలిసి ఉంటుంది జగద్గిరి గుట్టకు చెందిన వెంకటేష్ తో వెంకటలక్ష్మికి పరిచయం ఏర్పడింది ఇద్దరి మధ్య సాన్నిహిత్యము ఏర్పడడంతో సహజీవనం చేశారు వెంకట్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో అతడితో దూరంగా ఉంటుంది దీంతో కోపం పెంచుకున్న వెంకటేష్ వెంకటలక్ష్మితో గొడవపడి కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఇద్దరికి మంటలు అంటుకున్నాయి తీవ్ర గాయాలతో వెంకటలక్ష్మి మృతి చెందగా తీవ్ర గాయాల పాలైన వెంకటేష్ ను ఆసుపత్రికి తరలించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీస్ స్టేషన్కి ఫోను మన ప్రకాష్ నగర్ కూకట్పల్లి నుంచి కాలనీలో ఒక ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది సార్ అందులో ఇద్దరు మనుషులు ఉన్నారు కాలుతున్నారు అని చెప్తే నేను మా ఎస్ఐ ఉటవుటిన ఇక్కడ వచ్చినాము ఇక్కడ చూసేలోగా లోకల్ పబ్లిక్ ఇక్కడ మంటలు ఆర్పడం జరిగింది అంతలోగా చూస్తే ఒక లేడీ వెంకట లక్ష్మి గారు 50 years ఉంటుంది ఈవిడ చనిపోయింది అని చెప్పారు మా క్లూస్ టీమ్ ఇంకొక అతను మేక వెంకటేష్ అతను 50 years అట్లా ఉంటాడు అతను లైవ్ ఉన్నాడు కాలిండు మ్యాక్సిమం బాగా చాలా మటుకు కాలిండు అతను మాత్రం లైవ్ ఉంటే అతను మాత్రం ఉస్మానియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది ఈ ఆవిడను ఉస్మానియా అంటే ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఇద్దరికి ఈమెకు వెంకట సాయికి భర్త లేడు లాంగ్ బ్యాక్ నుంచి వెంకటేష్ అతనికి కూడా భార్య లేదు వీళ్ళిద్దరికి వాళ్ళకు అబ్బాయి ఉన్నాడు వెంకటేష్కు ఈమె కూడా పాప బాబు ఉన్నారు వాళ్ళు కూడా పెద్దగా అయ్యారు ఇద్దరి మధ్యన లివింగ్ రిలేషన్ మెయింటైన్ జరిగింది ఈ మధ్యన అతని క్యారెక్టర్ నచ్చక హరాస్మెంట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి అతను విడిగా ఉండి ఇక్కడ రూమ్లో ఉంటుంది అయినా తరచుగా ఆమెను వచ్చి ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే కృష్ణాయిల్లో వాడినట్టుగా అనిపిస్తుంది మనకి యాక్సిడెంట్లో మరి అంటే అక్కడ క్లియర్గా తెలియదు ఇతను కొద్దిగా మాట్లాడుతుండు హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం అక్కడ మాట్లాడిన తర్వాత చెప్తాం ఇతను ఆమె మీద కృష్ణాయిల్ చల్లిందా లేక ఆమె ఏమన్నా పోసుకొని ఇద్దరు అనుకున్నారనేది తెలియదు అతనితో మాట్లాడిన తర్వాత డీటెయిల్ ఇక జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రము బేతేస్తా ప్రార్థనా మందిరంలో మండల పాస్టర్ల కమిటీ అధ్యక్షులు పాస్టర్ తాండ్రా దేవదాస్ మండల కమిటీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ గిఫ్ట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మహదేవ్పూర్ మండల ఎంఆర్ఓ శ్రీనివాస్ ఎంపీపీ రాణిభాయ్ జెడ్పీటీసీ గూడాల అరుణ ఎంపీటీసీ సుధాకర్ మండల పాస్టర్లు సంఘ పెద్దలు పాల్గొన్నారు దేవా మీకు స్తోత్రం మీకు అద్భుతమైన దినాన్ని మీరు మాకు ఇచ్చావు మీకు వందనాలు తండ్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి
ఆ దేవానికి స్తోత్రం. శ్రీ కేసీఆర్ గారు తండ్రి ప్రభా దేవ క్రైస్తవ దేవ విశ్వాసులను తండ్రి ప్రభా వారికి ఇచ్చిన గిఫ్ట్ను బట్టి స్తుతిస్తున్నాము తండ్రి, మీకు వందనాలు. ఈ రోజు ఇక మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం పరిధిలోని ఏటీఆర్ ప్రైవేట్ పాఠశాలలో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గణిత శాస్త్రవేత్త రామానుజన్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టరు సీతారామరావు, ఎంపీపీ మాధిరెడ్డి, జెడ్పీటీసీ మాచారం శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వర్ గౌడ్, ఏటీఆర్ పాఠశాల హెడ్ మాస్టరు అంజిరెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు. మహబూబ్నగర్లోని అత్యున్నతమైనటువంటి ఉపాధ్యాయుడు ఎంతో మంది విద్యార్థులను గొప్ప గొప్ప వాళ్ళుగా తీర్చిదిద్దినటువంటి సూర్యనారాయణ గారు ఇంత దూరం పిలుచుకొని దాదాపు 80 సంవత్సరాలు చెప్పారు. 80 సంవత్సరాలు పైగా ఉన్నటువంటి వారిని పిలుచుకొని ఇక్కడ సత్కరించుకోవడం అనేది ఎంత గొప్ప సాంప్రదాయమో మరి అంజిరెడ్డి గారు యొక్క చదువు వల్ల మాకు అర్థమైంది. ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు, మేము కూడా మహేష్ రెడ్డి గారు మేము మా స్వర్ణమ్మ చదువుకునేటప్పుడు ఇన్ని గదులు లేకుంటుండే, స్కూల్ డ్రెస్ ఉండకుండే, టీచర్లు కూడా ఒకరో ఇద్దరు ఉంటుంది. మాకు పెద్ద చెట్టు ఉంటే చెట్ల కిందనే స్కూల్ నడిచేది. ఈరోజు మంచిగా పోయిన మధ్యాహ్నం పోయినాం, వేడి అన్నం, మంచిగా గుడ్డు, పప్పు, అప్పుడు పండుగ ఇస్తారు. టీచర్స్ ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్, మంచి టీచర్, మంచి విద్యాభ్యాసం ఉన్నందుకే మన ఆ చెల్లెలకి మెడిసిన్ కూడా వచ్చింది. ముగ్గురికి ఎన్ఐటి అంటే గొప్ప అది. అందుకే మన ఎమ్మెల్యే గారు కంపల్సరీ పోవాలని, కంపల్సరీ రావాలి, ఇక్కడ పోవాలని చెప్పి ఇక్కడ వచ్చినాం. ఏ ప్రోగ్రాం పోకపోయినా ఈ ప్రోగ్రాం రావాలని ఇక్కడ వచ్చినాం. మా శ్రీనివాస్ రెడ్డి కుమారుడు కూడా రావడం జరిగింది. చాలా మంది మీరు చూడండి, ఇక్కడ రామారావు అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు. ఆయన ఏడు రోజులు అంటే గవర్నమెంట్ స్కూల్ అని చెప్తారు. అక్కడ మహేశ్వరరావు గారు సిఏ గారు ఉన్నారు. ఆయన ఏడు రోజులు అని చెప్తే ఆయన గవర్నమెంట్ స్కూల్ చెప్తారు. ఎమ్మెల్యే గారు ఏడు రోజులు అంటే మేము కూడా గవర్నమెంట్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదివాము. మరి గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళే గొప్ప వాళ్ళు కాగలుగుతారు, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే గొప్ప వాళ్ళు కాగలుగుతారు. క్రమశిక్షణ, సభ్యత, సంస్కారము, మంచి చెడు, సమాజం పట్ల ప్రేమ, ఆప్యాయత, సేవ అనేది ఇక్కడనే ఉంటుంది. కనుక మీరు మంచిగా ఎదగాలి, గొప్పవాళ్ళు కావాలి, ఊరికి మంచి పేరు తేవాలి, మీ కన్నతల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి, మీ ఊరికి పేరు తేవాలి, గడ్డకు పేరు తీసుకురావాలి. గొప్పగా ఎదిగి మీరు గొప్ప వాళ్ళై సమాజాన్ని సేవ చేయడంలో మీరందరూ కూడా నిమగ్నులు కావాలని చెప్పి మీరందరూ కూడా మంచి చదువు. ఇక జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలము కల్లం గ్రామంలో ఏసీపీ రఘుచందర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 58 ద్విచక్ర వాహనాలకు ఫైన్ విధించారు. రోడ్డు ప్రమాదాలపై జాగ్రత్తలు, మత్తు పదార్థాల నిర్మూలన చర్యలు, సైబర్ నేరాలు వంటి పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్డన్ సెర్చ్లో జనగామ రూరల్ సిఐ వినయ్ కుమార్, ఎస్ఐ రఘుపతి, స్టేషన్ మన్సూర్ సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు 45 మంది, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వీళ్ళు సిఆర్పిఎఫ్ వెల్ఫేర్ సొసైటీ. ఈ కళ్యాణ్ గ్రామ ప్రజలందరికీ శుభ సాయంత్రం. ఇక్కడికి నేను వచ్చి 20 days అవుతుంది రిపోర్ట్ అయ్యి, అంటే కొత్తగా వచ్చి. అంతకుముందు హన్మకొండ, దానికంటే ముందు బచ్చన్నపేటలో చేసిన. ఈ తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ అన్ని విలేలు తిరుగుదామన్న ఉద్దేశంతో తిరుగుతుంటే ఇక్కడ ఇంతకుముందు మాణిక్యపురము, దాని తర్వాత ఎనబావి,
ఇట్లా అంతకుముందు ఈ గ్రామానికి ఆమ్లెట్లు ఉండి ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి అని చెప్పేసి ఈ విలేజ్ సంబంధించిన సెంటర్ పాయింట్ అని, అదేవిధంగా దాదాపుగా 1900 ఓటర్స్, అదేవిధంగా 3000 జనాభా ఉన్నదని చెప్పేసి సర్పంచ్ గారు వాళ్ళందరి ద్వారా తెలుసుకున్నాను. ఇక్కడికి ముఖ్యంగా రావడం కారణం ఏంటంటే కమ్యూనిటీ పర్పస్లో మా ఆఫీసర్స్ని మీకు పరిచయం అయ్యి మా ద్వారా మీకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే వాటిని మా దృష్టికి తీసుకొచ్చి అదేవిధంగా మీ సమస్యను పరిష్కరించడం కోసం మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మా ఆఫీసర్స్కి, సార్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మళ్ళీ మీకు కలుస్తాను. మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రతి ఇల్లు చెక్ చేయడం, ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఎవరైనా వచ్చినరా, లేదా కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినరా, లేకపోతే మన ఏరియాలో ఉన్నటువంటి ఎవరైనా పాత నేరస్తులు కావచ్చు, లేకపోతే సస్పెక్ట్స్ కావచ్చు, రౌడీ షీటర్లు కావచ్చు, వాళ్ళను చెక్ చేయడం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. మండలంలో మొదటిసారిగా కళ్యాణ్ గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. మనం చూసినాం ఇప్పుడు సుమారుగా మనకి 58 వెహికల్స్ నంబర్ డాక్యుమెంట్స్ లేకుండా దొరికినాయి. మరి మన ఒరిజినల్ మనం కొనుక్కున్నప్పుడు అది దొంగ బండ ఎంత ముందు మనం చెక్ చేసుకోవాలా. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ బండ్ల పాయింట్ ఆఫ్ ఇక ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సిఎస్ డాక్టర్ సమీర్ శర్మ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ అంశాలపై తీసుకున్న చర్యల నివేదికను సమీక్షించారు. పెండింగ్ కోర్టు కేసులకు సంబంధించిన అంశాలు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో వచ్చిన వివిధ ఆర్థికేతర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ కామనగురులో పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాటుసారా స్థావరంలో నిల్వ ఉంచిన 1000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 20 లీటర్ల నాటుసారా, మోటార్ వాహనము, ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పరదేశి తెలిపారు. ఇక అనంతపురం జిల్లా గుత్తిలో నకిలీ బంగారం కలకలం రేపింది. 2 వ్యక్తులు నకిలీ బంగారం విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ప్రజలను మోసగిస్తున్న 2 అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లాకు చెందిన 2 వ్యక్తులు తమ వద్ద బంగారం ఉందని నమ్మబలికి ఓ వ్యక్తికి నకిలీ బంగారము విక్రయించారు. అయితే బాధితులు మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి వద్ద నుంచి 6 లక్షల నగదు, 2 కేజీల నకిలీ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూర్చోండి, సార్లు కూర్చోండి, బస్సు తీసుకున్నాం. తెచ్చింది మనం మార్చాలి కదా, వేరే వేరేగా కౌంటింగ్ ప్రాబ్లం కదా. అమ్ముతామని చెప్పి తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి వారిని కరీంనగర్ జిల్లా నుంచి గుత్తికి పిలిపించి వారి దగ్గర నుంచి 6 లక్షల క్యాష్ తీసుకొని ఈ బంగారం ఇవ్వకుండా అలాగే ఆ డబ్బులు ఇవ్వకుండా 2 తీసుకొని ఇమీడియట్గా అక్కడి నుంచి పారిపోవడం జరిగిందండి. వాళ్ళిద్దరూ కూడా సో చేయడం జరిగిందండి. దీంట్లో వెళ్తే వాళ్ళు బాధితులను విచారించగా వారికి 2 వ్యక్తులు, కడప జిల్లాకు సంబంధించిన 2 వ్యక్తులు ఫోన్ చేసి మేము జేసీబీ ఆపరేటర్ల కింద వర్క్ చేస్తున్నాము,
మేము తవ్వుతున్నప్పుడు మాకు బంగారం 2 కేజీలు బంగారం దొరికింది. ఆ బంగారం దొరికినప్పుడు దాన్ని మేము బయట అమ్మడానికి మాకు ప్రాబ్లం కాబట్టి మీరు తీసుకువెళ్ళి అమ్ముకోవచ్చు, దాని వర్త్ 20 లక్షల పైగా ఉంటుంది, మేము మీకు 6 లక్షలకి ఇస్తున్నామని చెప్పడం జరిగిందండి. ఆ డబ్బులు ఏదైతే ఉందో వాళ్ళు తీసుకొని రాగానే అక్కడి నుంచి పారిపోయారు. ఈరోజు మార్నింగ్ రెగ్యులర్ చెకప్లో భాగంగా రైల్వే స్టేషన్లో ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి వెళ్తున్న మన సిఐ గారి పార్టీని వెళ్ళి ఈ బుకింగ్ ఆ టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర ఉన్న 2 వ్యక్తులు పారిపోవడం జరిగిందని. ఆ ఇద్దరు ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1,10,000 రూపాయల విలువ గల నిషేధిత గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సిఐ షేక్ అఖిల్ జమా నేతృత్వంలో స్థానిక పిట్టావారి వీధిలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్ గోడౌన్పై దాడి చేశారు. 2 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అక్రమ నిషేధిత గుట్కా మాదక ద్రవ్యాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సిఐ హెచ్చరించారు. शांति फोन ప్రభుత్వంచే నిషేధించబడినటువంటి పొగాకు ఉత్పత్తులు, తర్వాత గుట్కా ప్యాకెట్లు, కైనీ ప్యాకెట్లు ఉన్నాయని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ రాగా అది ప్రొసీడింగ్స్ తీసుకుని సెర్చ్ చేయడం జరిగింది. మా సెర్చ్లో భాగంగా అక్కడ నిషేధిత పొగాకు ఉత్పత్తులు మరియు సిగరెట్స్, కైనీ ప్యాకెట్స్ ఇలాంటివన్నీ కలిపి 1,10,000 రూపాయలు ఖరీదు చేసినటువంటి ఉత్పత్తులు దొరికినవి. ఇవి ప్రభుత్వంతో నిషేధించబడినవి. వీటి మీద కేసు నమోదు చేశాము. ఇది గారంశెట్టి సత్యనారాయణ మరియు అతని బావమరిది రవితేజ వీళ్ళు కలిసి ఇదంతా చేస్తున్నారని తెలిసింది. మన దర్యాప్తులో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరియు ఫర్దర్గా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా తీసుకొస్తారని చెప్పి పూర్తి వివరాలు మేము ఇన్వెస్టిగేషన్. ఇక హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జింగూర్ బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న మంగళహాట్ ఇన్స్పెక్టర్ రవికుమార్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. 40 నుండి 50 వేల వరకు ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు. तोड़ के हम लोग अभी अंदर ही है तो ये भी चल जाएगा। चल पा ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పేకట ఆడుతూ కొత్తపేట తహసీల్దారు జీడి కిషోర్ పోలీసులకు పట్టుబడ్డారు. రాజమండ్రి అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రుస్తోగి ఆధ్వర్యంలో కోరుగొండ మండలంలోని రాఘవాపురం గ్రామంలో పేకట శిబిరంపై ప్రత్యేక పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 10 మంది జూదరులను అరెస్ట్ చేసి 11 సెల్ ఫోన్లు, 94,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇక వరంగల్ జిల్లా 3వ డివిజన్ పైడిపల్లిలోని రాజ్ నారాయణ నగర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 8వ మహాసభలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు, సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజలకు, నిరుద్యోగులకు 7 ఏళ్లుగా మోసం చేస్తుందని రవి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో 56ను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వరంగల్ జిల్లా శాఖ కార్యదర్శి జున్ను రవి, సహాయ కార్యదర్శి భిక్షపతి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. భారీ ర్యాలీగా మనము ప్రశ్నించబోతా ఉన్నాము. ఈ యొక్క శాఖ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి మేకల రవణ గారు, అదేవిధంగా జిల్లా సహాయ కార్యదర్శి కర్రె భిక్షపతి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు తోట భిక్షపతి గారు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు వరంగల్ మండల ఇన్ఛార్జి పుస్త రవీందర్ గారు, జిల్లా పార్టీ నాయకత్వం, అదేవిధంగా శాఖ కార్యదర్శి జన్ను రవి గారు, సీనియర్ నాయకులు పుత్తమల సమ్మన్న మొగిలి, అదేవిధంగా శాఖ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సూపాల సెంటర్ దగ్గర ఉన్నటువంటి జెండా ఆవిష్కరణను పార్టీ సీనియర్ నాయకులు కొత్తకొండ సమ్మన్న గారిని ఈ యొక్క జెండా ఆవిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కామ్రేడ్స్ జరుగురా కొంచెం వెనక జరగలేనా వెళుతున్నా. ఓకే ఓకే ఏ లోక పాట ఏంటి అంత శ్రమజీవులకే తనమా మీకి విగోరెడ్ సల్యూట్, మీకి విగోరెడ్ సల్యూట్. ఓ అరుణ పతాకమా చేగొను మారెడ్ సల్యూట్, శ్రమజీవులకే తనమా మీకి విగోరెడ్ సల్యూట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కూకట్పల్లిలో మహిళా దారుణ హత్య, కిరోసిన్ పోసి నిప్పంటించిన ప్రియుడు. మహదేవపూర్లో బేతేస్తా ప్రార్థనా మందిరం, క్రిస్మస్ గిఫ్ట్లు పంపిణీ చేసిన పాస్టర్. గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి వేడుకలు, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు. జనగామ జిల్లాలో పోలీసుల కార్డన్ సెర్చ్, సరైన పత్రాలు లేని వాహనాలను ఫైన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.